వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 941వ వినిపించే కథ VK 941 ప్లాట్ఫామ్ పిన్ని. ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ 100 ఏళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ. కలం శ్రీ సలీం, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. శ్రీ సలీం MSc ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్. 30 నవలలు, 300 చిన్న కథలు, 150కి పైగా కవితలు వారి కలం నుండి జాలువారాయి. మానవత్వం, మంచితనం, మనిషితనాలను తట్టిలేపే కథలంటే వారికి చాలా ఇష్టం. వీరి కథలు కన్నడం, హిందీ, మరాఠీ, ఇంగ్లీషులోకి తర్జుమా అయ్యాయి. ఇంగ్లీషులో సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. వెండి మేఘం నవల హిందీలో ప్రచురితమైంది. ఈ నవలకి తెలుగు యూనివర్సిటీ, చాసో, మాడభూషి రంగాచారి గార్ల పురస్కారాలు లభించాయి. వీరు రచించిన కాలుతున్న పూలతోటకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ నవల హిందీ వర్షన్ నయీ ఇమారత్ కే ఖండహర్ 2009లో భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ అవార్డును గెలుచుకుంది. ఆరో అల్లుడు కథ బెంగుళూరు విశ్వవిద్యాలయం ప్రచురించిన వరల్డ్ బెస్ట్ స్టోరీస్ కథల సంపుటిలో చోటు చేసుకుంది. ఇవే కాక ఢిల్లీ తెలుగు అకాడమీ నుండి రాష్ట్రీయ వికాస్ శిరోమణి అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి భాషా పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, వాసిరెడ్డి సీతాదేవి సాహిత్య పురస్కారం, కొవ్వలి సాహిత్య పురస్కారాలు వారందుకున్నారు. వారి కొన్ని కథలు టెలివిజన్ సీరియల్స్గా వచ్చాయి. ఎదుటివారి నుంచి ఏమీ ఆశించక ఏదో బంధుత్వాన్ని కలుపుకుని వారి అవసరాలను ఎరిగి ప్రతిఫలాపేక్ష లేకుండా కూడా సహాయపడాలన్న ఆలోచన ఉన్న జాతి అరుదైన పక్షులలాగే అంతరించిపోతోందన్న అతి అందమైన కథ ప్లాట్ఫామ్ పిన్ని. ఇటువంటి జీవుల్ని కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని సూచించారు రచయిత సలీం. వారి కథ ప్లాట్ఫామ్ పిన్ని ఇప్పుడు విందాం. రాత్రి 10:30కి కుమారు నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు వెంటనే బయలుదేరి విశాఖ వచ్చాయి అన్నాడు. గొంతులో ఉద్విగ్నత వల్ల అనుకుంటాను మాట స్పష్టంగా వినిపించలేదు. ఎప్పుడూ ప్రశాంతంగా నింపాదిగా మాట్లాడే కుమార్ అంత ఎగ్జైట్ కావటం నేనెప్పుడూ ఎరగను. నాతో పాటు ఆంధ్ర యూనివర్సిటీలో పర్యావరణ శాస్త్రాన్ని చదివి రీసెర్చ్ పూర్తయ్యాక అక్కడే లెక్చరర్గా స్థిరపడ్డాడు. నేను సైంటిస్ట్గా పర్యావరణ పరిరక్షణ కోసం నా వంతు కృషి చేస్తున్నాను. ఏమిటి విషయం అన్నాను. మెల్లగా అంటావేమిటి? పెద్ద విశేషం. నా స్టూడెంట్స్కి అరకలోయలో బట్టమేక పక్షి కనిపించిందట. వెంటనే బయలుదేరు. నేను ఈ రోజే బయలుదేరి అరకు వెళ్తున్నా. గెస్ట్ హౌస్ బుక్ చేశాను. దాన్ని మళ్ళా నా కళ్ళతో చూసే వరకు మనశ్శాంతి ఉండదు అన్నాడు. అతని మాటలు విన్నాక నేను విపరీతమైన ఉద్విగ్నానికి లోనయ్యాను. నిజంగానా? వాళ్ళేమీ పొరపాటు పడలేదు కదా? నో ఛాన్స్, వాళ్ళు నా విద్యార్థులు. అతని గొంతులో ధ్వనించిన అచంచలమైన ఆత్మవిశ్వాసం. MSc పర్యావరణ శాస్త్రంలో గోల్డ్ మెడలిస్ట్ అతనే మరి. బట్టమేక పక్షి, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. PhDలో నా రీసెర్చ్ టాపిక్ అదే. ప్రస్తుతం అంతరించిపోతున్న జీవజాతుల్లో బట్టమేక పక్షి కూడా ఒకటి. పులికాట్, కొల్లేరు, నీలపట్టు సరస్సుల వద్దకు ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్ మాసాల్లో వందల సంఖ్యలో వలస వచ్చే ఈ పక్షి రాను రాను కనుమరుగైంది. మనుషులు తన ఆహారం కోసం వీటిని వేటాడటం, పర్యావరణ కాలుష్యం
కర్బన ఉద్గారాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కర్ణుడి చావుకి 100 కారణాల్లో ఈ పక్షి అదృశ్యం కావడం వెనుక ఎన్ని కారణాలు. 50వ దశకంలో పర్యావరణవేత్తలకు కర్నూల్లో ఈ పక్షి మరలా 30 ఏళ్ల విరామం తర్వాత రొల్లపాడు అనే గ్రామంలో మనుషుల కంటపడింది. అంటే కుమార్ చెప్పింది నిజమే అయితే రొల్లపాడులో కనిపించాక మరో 30 ఏళ్లకు బట్టమేక పక్షి చూసిన వాళ్ళం మేమే అవుతాం. ప్రయాణానికి సన్నద్ధమవుతున్నప్పుడు రిజర్వేషన్ లేకుండా ఉన్న పళంగా బయలుదేరితే ఇబ్బంది పడతారండి అంది రాణి. మా పెళ్ళై 12 ఏళ్ళు. పెళ్ళైన కొత్తలో ఓ తల్లి పసిపిల్లాడి గురించి ఆరాటపడ్డట్టు నా గురించి ఆరాటపడితే నవ్వొచ్చేది. ఇప్పటికీ అంతే, మారలేదు. పర్లేదులే, ఉదయం విజయవాడ వెళ్ళే ఇంటర్సిటీ ఉందిగా, ఎక్కేస్తాను. 12 కల్లా విజయవాడ చేరుకుంటాను. మరో 2 గంటల్లో వైజాగ్ వెళ్ళే ఇంటర్సిటీ ఉంది, నో ప్రాబ్లం. మధ్యాహ్నం భోజనం సంగతి ఏం చేస్తారు? స్టేషన్లో పెట్టే తిండి బాగుండదండి, మీకు సరిపడదు, ఆరోగ్యం పాడవుతుంది, క్యారీర్ కట్టిస్తాను అంది రాణి. ఎందుకురా అబ్బాయి, మా తులసిపిన్ని ఉండేది విజయవాడేగా, ఫోన్ చేసి చెప్తే చాలు, రెక్కలు కట్టుకొని స్టేషన్లో వాలిపోతుంది, కమ్మటి భోజనం తయారు చేసుకుని తెస్తుందిలే. తులసి పిన్ని చేతి వంట మహారుచిగా ఉంటుందని మన బంధువులందరూ చెప్పుకుంటారు. విజయవాడలో తులసి అనే ఒక ఆవిడుందని, అమ్మకు పిన్ని అవుతుందని మొట్టమొదటిసారి విన్న నేను ఇంతకు ముందెప్పుడు ఈ పిన్ని గురించి చెప్పలేదేంటమ్మా అని అమ్మని అడిగా. పిన్ని అంటే సొంతం కాదులేరా, ఏదో దూరపు చుట్టరికం. పిన్నంటే నాకంటే వయసులో పెద్దదనుకునేవు. చిన్న పెద్ద అందరూ ఆవిడ్ని పిన్ని అనే పిలుస్తారు. నాకు అలా అలవాటయింది. విజయవాడ మీదుగా మన వాళ్ళెవరైనా వెళ్తుంటే ఏ మధ్యాహ్నానికో రాత్రి భోజన సమయానికో రైలు స్టేషన్ చేరేలా ఉంటేనే ఈవిడ అందరికీ గుర్తుకొస్తుంది. అదేమిటి? అంతేరా, తులసి పిన్నికి కొద్దిగా చేతస్థంలే. చుట్టుపక్కల పెళ్ళిళ్ళు పేరంటాలు జరిగితే ఇళ్లకెళ్ళి వంటలు చేసి పెడుతుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు విజయవాడ మీదుగా వెళ్తున్నారని కబురంపితే చాలు, భోజనాలు చేసుకొచ్చి ట్రైన్లో వాళ్ళకు అందిస్తుంది. సమయం దొరికితే దగ్గరుండి తినిపిస్తుంది కూడా. అందుకే ఆవిడ్ని అందరూ ప్లాట్ఫామ్ పిన్ని అని చాటుగా చెప్పుకుని నవ్వుకుంటారు. అంత ఉదారత్వం, బంధుప్రీతి చూపించే వ్యక్తిని చూసి నవ్వుకోవడం ఏమిటో, తాము చేయలేకపోతున్న మంచి పనిని ఆమె చేస్తుందన్న గిల్టీ ఫీలింగ్ నుంచి తప్పించుకోవడానికి కప్పుకునే ముసుగేమో. మర్నాడు ఉదయం ట్రైన్లో కూర్చున్నప్పటి నుంచి ఉత్సుకత. విజయవాడ ఎప్పుడెప్పుడు వస్తుందా, తులసి పిన్నిని ఎప్పుడు కలుసుకుందామా అని. తులసి పిన్ని వెయిటింగ్ రూమ్ దగ్గర నిలబడి ఉంటానంది. గుర్తుపట్టడం సులభం, చేతిలో టిఫిన్ క్యారీర్ పట్టుకుని నిలబడి ఉంటుంది అంది అమ్మ. బండి విజయవాడ చేరుకునేటప్పటికి సమయం 12:30 అయింది. 1వ ప్లాట్ఫామ్ మీద ఉన్న వెయిటింగ్ రూమ్ని వెతుక్కుంటూ నడుస్తున్నా. 2వ తరగతి ప్రయాణికుల విశ్రాంతి గది తలుపుకు వారగా నిలబడి ఉందామే. కుడి చేతిలో 4 గిన్నెల స్టీల్ క్యారియర్, ఎడం చేతిలో ఖద్దరు సంచి, అరిటాకులు పట్టుకుని తను ముందు నుంచి వెళ్తున్న వ్యక్తుల వైపు ఆసక్తిగా చూస్తోంది. నేను తనకు దగ్గరగా వెళ్ళి నిలబడి తులసి పిన్ని అన్నాను. ఆమె మొహం విప్పారింది. కళ్ళు సంతోషంగా తళతళలాడాయి. నువ్వేనా మా సుధక్క కొడుకువి అంది, కుడి చేతిలో ఉన్న క్యారియర్ని కింద పెట్టి నా చేతిని ఆప్యాయంగా పట్టుకుని. తులసి పిన్నికి వయస్సు 50కి దగ్గరగా ఉంటుంది. మనిషి పొడవు కాదు, అలాగని పొట్టి కాదు, ఓ మోస్తరుగా ఉంది. మనిషి రివటలా ఉంది. వంటలు చేసి పొట్ట పోసుకోవాలిగా, నిరంతర శ్రమ వల్ల ఒళ్ళు చేసి ఉండదు. ఆమెలో చప్పున నన్ను ఆకర్షించిన విషయం ఆ వయసులో కూడా ఉరకలేస్తున్న ఉత్సాహం. దుమికే జలపాతంలా, ఉరికే వరద గోదారిలా. సుధక్క ఎలా ఉంది? నన్ను అప్పుడైనా గుర్తు చేసుకుంటూ ఉంటుందా? ఎందుకుండదు. నేనంటే అక్కకి ఎంత అభిమానమో. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్నారని కబురెడితే ఇదిగో ఇక్కడే ఈ ప్లాట్ఫామ్ పైనే కలిశాను. మీ నాన్నగారు కూడా ఉన్నారు. పులిహోర దద్దోజనం చేసుకు తీసుకొచ్చాను. ఆ తర్వాత కబురు కాకరకాయ ఏమీ లేవు. మళ్ళా ఇన్నాళ్ళకి మీ అమ్మకి నేను గుర్తొచ్చినందుకు సంతోషం నాయన అంటూ చీర చెంగుతో కన్నీళ్లు బతుకుంది.
స్టీలు గిన్నె చేతో పుచ్చుకున్నాను. చాలా బరువుగా ఉంది. అనువుగా ఉన్న చోట చూసుకుని కూర్చున్నాం. పిన్ని, క్యారియర్ ఎంత బరువుంది, నే వచ్చే వరకు కింద పెట్టి నిలబడవచ్చుగా, చేతిలో పట్టుకుని నిలబడ్డావెందుకు, నొప్పి వేయలేదు అన్నాను. క్యారేజీ చేతిలో లేకపోతే నువ్వెక్కడ గుర్తుపట్టకుండా వెళ్ళిపోతావోనని భయపడ్డాను నాయనా. 100 రూపాయలు పెడితే చాలు, మంచి హోటల్లో 4 కూరలతో భోజనం దొరుకుద్ది. పెద్ద ఉద్యోగస్తుడివి, నీకు ఆ స్తోమత ఉంది. కానీ నీకోసమని శ్రద్ధగా వండుకుని తెచ్చిన భోజనం నీకు తినిపించకపోతే నా మనసు అల్లాడిపోతుంది. నాకు ఈ పాటి మనశ్శాంతి దొరికేది నా అనే వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టిన రోజే నాయనా. ఎప్పుడో తప్ప నన్ను తలుచుకోరు మన చుట్టాలు బంధువులు. అటువంటి అవకాశం కోసం తహతహలాడిపోతుంటాను తెలుసా. రాక రాక మా సుధక్క కొడుకొస్తే ఆ అవకాశాన్ని జారవిడుచుకుంటానా అంది. అరిటాకు కడిగి నా ఎదురుగా పరిచింది. స్టీల్ క్యారేజీ విప్పి గిన్నెలు చుట్టూ పెట్టింది. సంచిలోని హాట్ ప్యాకులో తెచ్చిన వేడి వేడి అన్నం, గోంగూర పప్పు, బంగాళాదుంప వేపుడు, నిమ్మకాయ చారు, మజ్జిగ మిరపకాయలు, గడ్డ పెరుగు. అంత రుచికరమైన భోజనం నేను ఎన్నడూ తినలేదు. ఎంత ఆప్యాయంగా తినిపించిందో. కొసరి కొసరి కమ్మటి కబుర్లతో కలిపి ఆమె ప్రతి మాట తీయటి అనుబంధాల ఊట. ఎప్పుడో చిన్నప్పుడు చూశా నిన్ను, ఎంత పెద్దవాడివైపోయావో, పెద్ద సైంటిస్ట్ అయినావని అక్క చెప్పింది. ఇంకా గొప్పవాడివై మంచి పేరు తెచ్చుకోనాయినా. ఎంత ఎత్తుకు ఎదిగినా ఈ పిన్నిని మాత్రం మర్చిపోకు. నేను బతికేదే మీ ప్రేమలు ఆప్యాయతల కోసం అంది. తను తెచ్చిన సీసాలోని నీళ్లు అందిస్తూ ఆమె కళ్ళు మరలా చెమ్మగిల్లాయి. నగర జీవితంలోని హిపోక్రసీ, ప్లాస్టిక్ నవ్వులు, హృదయంలోంచిగాక పెదాల మీదించి దొర్లే మాటలు గుర్తొచ్చాయి. పరిచయం అయి కొన్ని నిమిషాలే అయినా స్వచ్ఛమైన ప్రేమతో ఆప్యాయంగా మాట్లాడిన తులసి పెన్నంటే చాలా ఇష్టం ఏర్పడింది. అనుబంధాలకి బంధుత్వాలు కావాలా? సంవత్సరాల తరబడిన పరిచయాలు కావాలా? కావాల్సింది మనిషితనం కదా. మనిషి మనిషికి బంధువు కాదా? ప్రేమించడానికి అంతకన్నా బలమైన కారణాలు అవసరమా? వైజాగ్ వెళ్లే ట్రైన్ కదిలే వరకు పిన్ని నాతో పాటే ఉంది. గలగలా మాట్లాడుతూనే ఉంది. నాతో మాట్లాడటం కోసం యుగాల తరబడి ఎదురు చూసినట్లు నాతో మాట్లాడాలనుకున్న వేల విషయాలు ఒక్కటి కూడా పొల్లుపోకుండా చెప్పేయాలనే ఆరాటం, భూమిలోంచి జల ఊరినట్లు ఊరుతున్న కబుర్లు, మాటల ప్రవాహం. అరకులో కుమార్, అతని 4 విద్యార్థులు నన్ను సాదరంగా ఆహ్వానించారు. ఉదయం లేచినప్పటి నుంచి బట్టమేక పక్షి కోసం వళ్లంతా కళ్ళు చేసుకుని చెట్టు పుట్ట వదలకుండా లోయంతా గాలించటమే పని. 5 రోజుల తర్వాత నిరాశలోకి జారుకోబోతున్న తరుణంలో అది కంటపడింది. మా అందరిలోకి కొత్త ఉత్సాహం ప్రవేశించింది. దాన్ని ఒడుపుగా పట్టుకుని మరునాడు రొల్లపాడులో ఉన్న బట్టమేక పక్షుల సంరక్షణ కేంద్రంలో అప్పగించాం. ఓ బృహత్తర కార్యాన్ని సాధించిన తృప్తితో హైదరాబాద్ తిరుగు ప్రయాణమైనాను. మళ్ళా నా ఉద్యోగ బాధ్యతల్లో మునిగిపోయిన తులసి పిన్ని మాత్రం పదే పదే గుర్తుకొచ్చి అశాంతిని కలుగజేసేది. ఎంత గొప్పవాడివైనా ఈ పిన్నిని మాత్రం మర్చిపోకు నాయనా అంటూ సజల నయనాలతో వేడుకున్న తులసి పిన్ని. ఇహ మనసుని శాంతపరచటం వశం కాక 2 రోజులు సెలవు పెట్టి విజయవాడ బయలుదేరాను. వద్దన్నా వినకుండా తులసి పిన్ని స్టేషన్కొచ్చింది. విజయవాడ పెద్ద ఊరేం కాదుగా పిన్ని, ఇల్లు కొనుక్కోలేనా మాత్రం అన్నాను నవ్వుతూ. ఊరు కొత్త కదా, ఇల్లు కొనుక్కోవటంలో ఇబ్బంది పడతావని వచ్చా బాబు అందామె. సత్యనారాయణపురంలో విశాలమైన ప్రాంగణంలో 5 వాటాలున్నాయి. ఓ వాటాలో పిన్ని ఉంటోంది. 2 పడక గదులు, ఓ కిచెన్, హాలు, ఓ పూజ గది. చాలా పొందిగ్గా ఉంది ఇల్లు. ఆ ప్రాంగణంలోని 5 వాటాలకి కలిపి ఓ కుళాయితో పాటు గెలకబావి కూడా ఉంది. రకరకాల పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, పెరటి నిండా అరటి చెట్లు. ఇంట్లో ఒక్కతే ఉంటుందనుకుంటాను. మరో ప్రాణి ఉన్న దాఖలాలేవి కనిపించలేదు. మరి ఒక్క మనిషి కోసం ఆ ఇల్లు పెద్దదే అనిపించింది. అమ్మని పిన్ని గురించి వివరాలు అడిగినప్పుడు, నాకు పెద్దగా తెలియవురా అబ్బాయి, చెప్పాగా చాలా దూరపు చుట్టరికమని,
మన గురించి మనం పట్టించుకునే తీరికే దొరకడం లేదు, వేరే వాళ్ళ వివరాలేం తెలుసుకుంటాం అంది. వెండి పళ్ళెంలో అరిటాకు వేసి కంది పచ్చడి, టొమాటో పప్పు, అరటికాయ వేపుడు, పేరున్న నెయ్యితో వేడి వేడి అన్నం పెట్టింది. తృప్తిగా తిన్నాను, భుక్తాయాసం వచ్చేలా. పడగదిలో ఫ్యాన్ వేసి కొద్దిసేపు పడుకుని విశ్రాంతి తీసుకొని ఆయన వెంకట సుబ్బయ్య వాళ్ళింట్లో మనవణ్ణి ఉయ్యాలో వేస్తున్నారు. మన పక్క వీధిలో 4వ ఇల్లే. 50 మంది దాకా బంధువులకి భోజనాలు తయారు చేయాలి. వంటలో సాయం చేయమని అడిగారు. పొరుగు వాళ్ళకి ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా చెప్పు? వెళ్ళొస్తాను, బోరు కొడితే టీవీ పెట్టుకో, తొందరగానే పని తెమిల్చుకుని వచ్చేస్తాలే అంది. పిన్నితో చాలా విషయాలు మాట్లాడాలని మనసులో ఉన్న వంటలు చేయడం ఆమె జీవనాధారం కదా అని సర్ది చెప్పుకున్నాను. కానీ పిన్ని సాయం చేస్తున్నానంటుందేమిటి? వంటలు చేసుకుని బతుకుతున్నానని చెప్పుకోవడానికి నామోషీ పడి ఉంటుంది. నిద్ర పట్టలేదు. పిన్ని వెళ్ళిన గంటకి కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీశాను. వచ్చింది పని మనిషిని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. పిన్ని వంటలు చేసి బాగానే సంపాదిస్తున్నట్టుంది, పని మనిషిని కూడా మెయింటైన్ చేస్తుంది అనుకున్నాను. పని మనిషికి కూడా దాదాపు తులసి పిన్నంత వయసే ఉంటుంది. అంట్లు తోమి కిచెన్లో సర్ది పెట్టింది. బట్టలు ఉతికి పెరట్లో ఉన్న దండానికి ఆరవేసి అవి జిగురిపోకుండా క్లిప్పులు పెట్టింది. పనంతా చేసేశాను, వెళ్తాను బాబు అంటూ వెళ్ళబోయి ఆగి వెనక్కి తిరిగి, ఏ ఊరు బాబు మీది? అమ్మగారికి బంధువులా అని అడిగింది. నాకు పిన్ని వరుస అవుతుందిలే, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏదైనా పని మీద వచ్చారా? లేదు, పిన్నిని చూసిపోదామనే వచ్చాను. ఆ సమాధానం ఊహించలేదో ఏమిటో కొద్దిసేపు నా వైపు ఆశ్చర్యంగా చూసింది. మెల్లగా కదిలి నా దగ్గరగా వచ్చి నిలబడింది. ఈ అమ్మకాడ దాదాపు 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా. ఎవరొచ్చినా వాళ్ళ పనుల మీద వచ్చి అమ్మింట్లో తయారుగా ఉండి రకరకాల వంటలు అడిగి చేయించుకుని తినిపోయిన వాళ్ళే తప్ప ఒక్కరైనా అమ్మ కోసం వచ్చిన పాపాన పోలేదు. మీరే మొదటోళ్ళు బాబు. ఇన్నాళ్ళు అనుకునేదాన్ని, అమ్మ సత్యకాలపుది, అందరినీ తన వాళ్ళనుకుని నమ్మి వాళ్ళకి సౌకర్యంగా ఉండాలని తెగ ఎదైపోతుంది కదా. ఈ అమ్మ కోసం అచ్చం అమ్మ మీద అభిమానంతో ఎవరైనా రావడం నేను బతుకుండగా చూస్తానో లేదోనని. ఇప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉంది. నిన్న దేవుడు సల్లంగా చూస్తాడు అంది. మా పిన్ని వంటలు చేసి బాగానే సంపాదిస్తున్నట్లుందే అన్నాను. అవకాశం దొరికింది కాబట్టి కొన్ని ప్రశ్నలకైనా సమాధానాలు రాబట్టవచ్చనే ఆశతో. ఆమె నా వైపు మరోసారి ఆశ్చర్యంగా చూసింది. వంటలు చేసి సంపాదించాల్సిన కర్మ అమ్మకేం పట్టింది బాబు? నూజివీడులో 10 ఎకరాల మామిడి తోట ఉంది. ఇక్కడ నిడమానూరులో 12 ఎకరాల మాగాణి ఉంది. 10 ఏళ్ల క్రితం పెనిమిడిపోయిన ధైర్యంగా నిలబడి కూతురుని డాక్టరేట్ చదివించింది. కూతురు అల్లుడు అమెరికాలో ఉంటారు. లంకంత ఇల్లు, ఈ పోర్షన్లన్నీ అమ్మగారివే. తన కోసం ఓ పోర్షన్ ఉంచుకుంది అంతే. ఆశ్చర్యపోవటం నా వంతయింది. ఇన్ని ఆస్తులు పెట్టుకుని హాయిగా కాలు మీద కాలేసుకుని వచ్చే పంట సాయాన్ని, అద్దె డబ్బుల్ని అనుభవిస్తూ కూర్చోక ఇలా వంటలు చేయడాలు, ట్రైన్లో వెళ్లే వాళ్ల కోసం క్యారియర్లు మోయడాలు ఎందుకో అర్థం కాలేదు. అదే విషయం అడిగాను. చెప్పేగా బాబు, పిచ్చమ్మని. అందరికీ తన శాతనైనంత సాయం చేయాలంటుంది. అందరినీ తన వాళ్ళు అనుకుంటుంది. అమ్మ వంటలు చాలా రుచిగా చేస్తుంది. దీన్ని అలసుగా తీసుకుని వంట వాళ్ళని పెట్టుకుంటే అయ్యే ఖర్చు మిగులుద్దని అమ్మని పిలుస్తారు. వాళ్ళు అభిమానంతో పిలుస్తున్నారని బెమ్మపడుతుంది తప్ప ఆమె మంచితనాన్ని అవసరానికి వాడుకుంటున్నారని చెప్పినా వినిపించుకోరు అంది. ఆమె వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు తులసి పిన్ని గురించి ఆలోచిస్తూ గడిపాను. మానవ సంబంధాలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్న ఈ రోజుల్లో ఇంత నిస్వార్థంగా పరాయి వాళ్ల కోసం బతికేవాళ్లు కూడా ఉన్నారా? ఉన్నారని ఎవరైనా చెప్పినా పిన్నితో పరిచయం కాకుండా ఉంటే నేను నమ్మేవాణ్ణి కాను. 7 గంటలకు పిన్ని హడావుడి పడుతూ వచ్చింది. ఆకలిస్తోందా? చిటికలో వండేస్తాను. ఏం కూరలు వండమంటావు? నీకేం ఇష్టమో చెప్పు, వండి పెడతాను అంటూ వంటగదిలోకి దూరింది. ఆమె మొహంలో అలసట కనిపిస్తోంది. ఇప్పటిదాకా కష్టపడి వచ్చావు కదా పిన్ని, నువ్వు రెస్ట్ తీసుకో. నా ఒకడి కోసం ఏముంటుతావు? మధ్యాహ్నం మిగిలిన అన్నం ఉంటే పెరిగసుకు తినేస్తాలే అన్నాను. మిగిలిన అన్నం పని మనిషి పట్టుకెళ్ళిపోతుంది. వంట నీ ఒక్కడికేనా?
నేను తినొద్దా? బాగా ఆకలిస్తోంది కూడా అంది నవ్వుతూ. అదేంటి, వాళ్ళింట్లో వంటలు చేసావుగా, తిని రాలేదా? పాపం తినమనే అన్నారు, నాకే అలవాటు లేదు. ఎక్కడ వంటలు చేసినా మళ్ళీ నా ఇంటికొచ్చి వండుకు తింటే తప్ప తృప్తిగా ఉండదు. అయినా వాళ్ళకి సాయం చేయడానికి వెళ్ళి తినేసి వస్తే ఏం బాగుంటుంది చెప్పు. సాయంలో ఎప్పుడూ బదులు కోరకూడదు అనేవాడు ఈయన బతుకున్న రోజుల్లో అంది. భోజనాలు అయ్యాక పెరట్లో మంచాలు వేసింది. మాటల సందర్భంలో తన భర్తకు సంబంధించిన విషయాలు చెప్పింది. పరిపూర్ణమైన జీవితం అంటే నిండా నూరేళ్లు బతకటం కాదని ఈయన అనేవాడు. బతికినన్నాళ్ళు 10 మందికి చేతనైన సాయం చేస్తూ, అందర్నీ ప్రేమిస్తూ, వాళ్ల చేత ప్రేమించబడుతూ, ఆత్మీయతలతో అనుబంధాలతో పెనివేసుకున్న జీవితమే నిండైన జీవితం అనేవాడు. పంట పొలాలకి ఎరువులు కొనటానికని వెళ్ళి తిరిగొస్తూ యాక్సిడెంట్లో చనిపోయే రోజు వరకు బతికినన్నాళ్ళు ఆయన అలాగే బతికాడు. నేను అలాగే బతుకుతున్నాను. నాకంటూ పెద్దగా కోరికలు ఏమీ లేవు. చనిపోయే క్షణం వరకు ఇలా సాటి మనిషిని ప్రేమిస్తూ వాళ్ల అభిమానంలో తనివి తీరా తడిసిపోవాలని. ఎంత పిచ్చిదో! తను ప్రేమిస్తోంది నిజమే, వాళ్ల చేత నిజంగా ప్రేమించబడుతోందా అనేదే అనుమానం. ఉదయం లేచి టిఫిన్ చేసి పెట్టాక పార్వతమ్మ రమ్మంది. కూతురికి సారె పంపాలట, పిండి వంటలు చెయ్యాలి. ఆ పిల్ల నాకు తెలుసు, అత్తారూరు రాజమండ్రి అంది. వెళ్ళబోయే ముందు బోరు కొడుతుందేమో, సినిమాకెళ్ళకూడదు అంది. నేనున్న 2 రోజుల్లో పచ్చళ్ళు పెట్టాలని ఓసారి, ఎదురింట్లో మా అమ్మగారికి సుస్థి చేసిందని మరోసారి బయటికెళ్ళింది. నేను తిరుగు ప్రయాణమైన రోజు, నువ్వొచ్చిన పని సానుకూలమైందా బాబు? నేనే నీతో ఎక్కువ సమయం గడపలేకపోయాను, మరోలా అనుకోవుగా అంది తప్పు చేసిన దానిలా తలవంచుకుంటూ. నేనొచ్చిన పని దివ్యంగా పూర్తి చేసుకుని వెళ్తున్నాను పిన్ని, థ్యాంక్స్ అన్నప్పుడు సిగ్గుపడిపోయింది. హైదరాబాద్ తిరిగి వచ్చిన వారానికి 6వ తరగతి చదువుతున్న నా కూతురు నీహా టీవీలో చూపించిన కోపెన్హాగన్ సదస్సు చివరి రోజు విశేషాలు చూసి, నాన్నగారు, అంతరించిపోతున్న జాతులంటే ఏమిటి అని అడిగింది. మనిషి తన స్వార్థం కోసం పర్యావరణాన్ని కలుషితం చేయడం వల్ల, జంతువుల్ని ఆహారం కోసమో ఆదాయం కోసమో విచక్షణారహితంగా చంపటం వల్ల కొన్ని జీవజాతులు నశించిపోయే ప్రమాదం ఏర్పడింది. వాటిని కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉందమ్మా అన్నాను. ఏమిటవి? పులులు, ఏనుగులు, ఖడ్గమృగాలు, బట్టమేక పక్షులు అని కొంత విరామం తర్వాత చెప్పాను. ప్లాట్ఫామ్ పిన్ని కూడా. నీహ తన వెడల్పాటి కళ్ళని విప్పారి, నాకర్థం కాలేదు నాన్నగారు, ప్లాట్ఫామ్ పిన్నెవరు అంది. చాలా వేగంగా అంతరించిపోతున్న జాతమ్మా. కొన్ని కోట్ల జనాభాలో పిడికడంతమందే మిగులున్నారు. వాళ్లని కాపాడుకోవాల్సిన బాధ్యతతో పాటు ఈ జాతి వృద్ధి చెందేలా కృషి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం పొంచి ఉందమ్మా అన్నాను. ఇంతవరకు మీరు 941వ వినిపించే కథ VK941 ప్లాట్ఫామ్ పిన్ని విన్నారు. ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ 100 ఏళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ. కలం శ్రీ సలీం, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.